హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏమీ లేదండి, తక్కువ ఐటమ్స్ చాలా తక్కువ టైంలో చాలా తొందరగా రుచికరంగా మనం చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం టుడే. సో ముందుగా మనం ఇలా కుక్కర్లో ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకొని అది వేడైందో లేదో చూసుకొని దానికి కొంచెం మసాలా దినుసుల్ని యాడ్ చేస్తున్నాము. చూస్తున్నారు కదా, సో బిర్యానీకి కావాల్సినటువంటి మసాలా దినుసులన్నీ కూడా యాడ్ చేస్తున్నాము. బిర్యానీ ఆకు, యాలకులు, షాజీరా, లవంగలు, దాల్చిన చెక్క, మిరియాలు ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత ఫ్రై అయ్యాక ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఆనియన్స్ని ఇలా కట్ చేసుకునేటప్పుడు అది నూనెలో ఫ్రై చేసేటప్పుడు కొంచెం మనకి విడివిడి అయిపోతాయండి. ఆనియన్స్ మంచి కలర్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేయాలి. సో అలా ఫ్రై చేస్తేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. దమ్ చేసేటప్పుడు కూడా మనం ఫ్రై ఆనియన్ యూజ్ చేస్తాం కదా, కానీ ఇది దమ్ కాదు. సో అలా ఫ్రై అవుతుంది. ఇందులో మనం చికెన్ని క్లీన్ చేసుకొని రెడీ చేసుకున్నాము. సో అది మనకి నాటుకోడిలాగా అనిపిస్తుందండి. అది సొంటేం కోడి అంటారు కదా, బాగుంటుంది. సేమ్ నాటుకోడి తినే టేస్టే వస్తుంది. సో ఆనియన్ లైట్గా ఫ్రై అయ్యేటప్పుడు దీంట్లో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాం మనం. సో ఇప్పుడు మనం చికెన్కి ఏమేమి యాడ్ చేయాలో అవన్నీ చేసుకుందాం. ఇందులో ఫ్రై అవుతూ ఉంటాయి మనకి ఆనియన్స్. సో 2 స్పూన్స్ కంటే కొంచెం ఎక్స్ట్రా నేను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశానండి. ఎందుకంటే మనం చేసేది బిర్యానీ కదా, సో దానికి తగ్గట్టుగా ఉండాలి. అండ్ సాల్ట్ దీంట్లో యాడ్ చేస్తున్నాము. సరిపోతే చూసుకుని మళ్ళీ దాంట్లో యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ పసుపు. ఇది మనకి ఆవాల పౌడర్ అండి. ఆవాలు అండ్ గసగసాలు ఉంటాయి కదా, సో వాటిని ఫ్రై చేస్తాము. అయితే గసగసాల క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. ఆవాలు అనేది చాలా లిటిల్ బిట్. మేము యాక్చువల్గా కర్రీస్లో యూజ్ చేయడానికి కోసమని దాన్ని రెడీ చేసుకుంటాము. ఆ పౌడర్ని కూడా కొంచెం యాడ్ చేశాను. దాంతోపాటు మసాలా అండి. సో వీటన్నిటిని కలిపి ఫస్ట్ మనం నీట్గా రెడీ చేసుకోవాలి. చికెన్ అయితే చూస్తున్నారు కదా, సో దాన్ని అలా మనం ఫుల్గా కలిపాము. సో ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయింది లేదా చూస్తున్నారు కదా, కొంచెం కలర్ చేంజ్ అయింది. సో ఇప్పుడు మనం దాంట్లోకి టమాటాని యాడ్ చేస్తున్నాను. ఒక 2 టమాటాస్ని మాత్రమే యాడ్ చేశానండి. చికెన్ బిర్యానీ కదా ఇది, ఎక్కువగా టమాటా వేసుకుంటే మళ్ళీ అది టమాటా రైస్లా అయిపోద్ది. సో మనం జస్ట్ 2 ఆనియన్స్ని యాడ్ చేస్తే సరిపోతుంది. కొంచెం అవి జస్ట్ అలా మగ్గిన తర్వాతను దీంట్లోకి చికెన్ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి మనం. చూస్తున్నారు కదా, సో కొంచెం మగ్గినట్లు ఉంది టమాటా. ఇప్పుడు దాంట్లోకి చికెన్ నేను యాడ్ చేసేస్తున్నాను. ఆల్రెడీ మనం చికెన్లో కూడా అన్నీ తీసుకున్నాం కదండి, దాంతోనే ఈ చికెన్ ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను నేను. ఇలా టోటల్గా చికెన్ అంతా యాడ్ చేసిన తర్వాతను ఒకసారి కంప్లీట్గా మళ్ళీ మనం దాన్ని కలుపుకోవాలి నీట్గాను. దీన్ని సొంటేం కోడి అంటారని చెప్పాను కదండి. సో మనకి ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది, లైక్ నాటుకోడిలాగా. దానికోసమనే మనం కొంచెం ఫస్ట్ కాసేపు ఒక మినిమం ఒక 20 మినిట్స్ వితౌట్ విజిల్ కర్రీని ఇలా మగ్గనివ్వాలి. చూద్దాం ఇప్పుడు ఒకసారి ఎలా ఉందో. చూసారు కదా, చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది. ఒక 10 మినిట్స్కి ఒకసారి దాన్ని కలుపుతూ ఉండాలండి. సో ఇలా మనకి చికెన్లో వాటర్ అంతా కూడా కనిపిస్తుంది. సో మనం ఇందులో రైస్ని అయితే నానబెట్టుకొని రెడీగా ఉంచుకుంటాం. ఇప్పుడు దీనిలోకి మనం కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నామండి. చక్కగా నీట్గా చిన్న సిజర్తో కట్ చేసుకుంటే మిక్స్ అవుతుంది మనకి క్లీన్గాను. సో ఇప్పుడు కొత్తిమీర తర్వాతను మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంది కదండి, ఆ రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి దీంట్లోకి.
ఇప్పుడు రైస్ని కొంచెం యాడ్ చేసుకుందాం మనం. దానికి ముందుగాను చక్కగా కొత్తిమీరతో దీన్ని కర్రీని ఒకసారి కలుపుకోవాలి కంప్లీట్గాను. చూస్తున్నారు కదా, సో ముక్క మనకు కొంచెం బాయిల్ అయింది. ఇప్పుడు రైస్ వేసుకుంటే మనకి అది బాయిల్ అవ్వడానికి కరెక్ట్గా సరిపోతుంది. లేదనుకుంటే చికెన్ ప్రాపర్గా బాయిల్ అవ్వదండి. దీంట్లో వాటర్ యాడ్ చేయడానికి నేను ఆల్రెడీ వాటర్ని వేడి చేసుకున్నాను. ఇదిగోండి, ఇప్పుడు రైస్ యాడ్ చేసేస్తున్నాం దాంట్లోకి. ఇలా రైస్ యాడ్ చేసుకున్న తర్వాతను దాంట్లోకి ఇందాక మనం కర్రీలోకి సాల్ట్ వేసుకున్నాం కదా, సో ఇన్ కేస్ ఏమైనా సాల్ట్ సరిపోతే ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటాము దీనిలోకి. అలా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాతను నెక్స్ట్ నెయ్యి అండి, మోస్ట్ ఇంపార్టెంట్. బిర్యానీ మనకి మంచి ఫ్లేవర్ రావాలి అంటే ఖచ్చితంగా మనమైతే నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇది ఇంట్లో తయారు చేసుకున్నటువంటి నెయ్యేనండి. చక్కగా పాలు మీగడ ఉంటుంది కదా, దాన్ని స్టోర్ చేసి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మంచి స్మెల్తో బాగుంటుంది నెయ్యి. నేను ఆ నెయ్యిని యూజ్ చేస్తున్నాను ఇక్కడ. చూస్తున్నారు కదా, ఎక్కడ కూడాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి టోటల్గాను. మా వీడియోస్ మీకు నచ్చినట్టుగా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. సో ఇలా నేను 3 స్పూన్స్ నేనైతే యాడ్ చేశాను దీంట్లోకి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలుపుకొని కొంచెం టేస్ట్ చేస్తే మనకి తెలుస్తుంది సాల్ట్ అవి సరిపోయావా లేదా అని. అలా చూసుకున్న తర్వాత ఇన్ కేస్ సాల్ట్ సరిపోయినట్టుగా అనిపిస్తే మనం కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే సరిపోతుందండి. మిగతాదంతా కూడాను నార్మలే. సో ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వరకు చూసుకోవాలి. వాటర్ కొంచెం యాడ్ చేసుకోవాలి. జనరల్గా 1 కప్ రైస్కి మనం 2 కప్స్ వాటర్ని యాడ్ చేస్తాము. బట్ ఇందాక మీకు చికెన్లో చూపించాను కదండి, వాటర్ కనిపిస్తుంది కాబట్టిగా నేనైతే ఈక్వల్గా అయితే యాడ్ చేయలేదు. 1.5 వేసాను, ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంది. సో దాంతో ఇంకా స్టాప్ చేస్తాము. అలా మనకి అది కుక్ అయిన తర్వాత ఇలా మనకి బిర్యానీ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదండి, చూడడానికి చాలా బాగుంది. మేమైతే ఎప్పుడు కంప్లీట్ అవుద్దా తిందామని రెడీగా వెయిట్ చేసాము. ఫైనల్గా వేసుకున్నాం. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, మీకు నచ్చినట్లుంటే వెంటనే ప్రిపేర్ చేసండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.